ఫ్యామిలీ మెంబర్స్ కి స్వాగతం, సుస్వాగతం. మిత్రులారా, మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈరోజు జిఎస్టి గురించి అద్భుతమైనటువంటి రిఫార్మ్స్ ద్వారా ప్రతి ఒక్క వినియోగదారుడికి ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లేటటువంటి ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఒక అద్భుతమైనటువంటి రిలీజ్ చేయటం జరుగుతుంది మిత్రుల. అదేవిధంగా మన మొబైల్ పే ఎండి గారు అయినటువంటి శ్రీకృష్ణ చౌదరి గారు మనకు కూడా జిఎస్టి అంటే గూడ్స్ సర్వీసెస్ తో టూ-పే ట్రాన్సాక్షన్ చేస్తే ఎవరు అందరికీ కూడా ఎష్యూర్డ్ కమిషన్ ఇచ్చేటటువంటి ఒక విధానాన్ని మన శ్రీకృష్ణ చౌదరి గారు తీసుకొచ్చారు. ఆ గూడ్స్ సర్వీసెస్ టూ-పే ట్రాన్సాక్షన్ ద్వారా మనం ఎష్యూర్డ్ కమిషన్ ఏ విధంగా పొందాలి, దాని విధి విధానాలన్నీ కూడా మన రవిరంగప్ప గారు చాలా డీటెయిల్డ్ గా మనకి తెలియజేస్తారు. ఇవన్నీ కూడా మన డైలీ నీడ్స్ అయినటువంటి గ్రాసరీస్ అండ్ హోమ్ నీడ్స్, రీఛార్జెస్ అండ్ ఫ్యూయల్. ఆ ఫ్యూయల్ ద్వారా మనం పొందేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆపర్చునిటీ, దాన్ని ఏ విధంగా పొందాలి అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా మనకందరికి కూడా తెలియజేస్తారు. కాబట్టి మనం అందరం కూడా శ్రద్ధగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని అవగాహన చేసుకుని ఆలోచన చేయండి, ఆచరించండి. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా దీన్ని ప్రతి ఆదివారం నాడు 8 o'clock బిజినెస్ ప్లాన్ ప్రజెంటేషన్, బుధవారం నాడు 8 o'clock టెక్నికల్ సెషన్. దీన్ని అందరూ కూడా ఈ నాలెడ్జ్ ని గెయిన్ చేయటం ద్వారా ఎకానమీని గెయిన్ చేసేటటువంటి ఒకటి అద్భుతమైనటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మొబైల్ పే ఇస్తున్నటువంటి జిఎస్టి అందరూ కూడా రాజుగారి మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. తెలియజేస్తూ ఆర్థిక స్వాతంత్రాన్ని పొందడానికి కావాల్సిన అవకాశాలను మనం పొందుదామని మన రవిరంగప్ప గారిని వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ సార్, వెల్కమ్. థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. నా స్క్రీన్ వాయిస్ క్లియర్ ఉందా సార్? ఎస్ సార్, స్క్రీన్ వాయిస్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో ఈరోజు ఈ మీటింగ్లో ఇంతవరకు వచ్చిన వాళ్ళందరికీ నేను వెల్కమ్ చెప్తూ, నేను రవిరంగప్ప, విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు మొబైల్ పే దీని మీటింగ్ స్టార్ట్ చేయబోతుంది. ఎలాగైతే రాజు గారు మీకు చెప్పారు, నేను లాస్ట్ 5 years వచ్చి డే 1 నుంచి ఈ సిస్టంతో ఉన్నాను. నాకు ఈ సిస్టమ్ అంటే మనసారా చాలా నచ్చింది. ద ఓన్లీ రీజన్ ఏంటంటే ఇక్కడ నేనేం పెట్టుబడి పెట్టలేదు. నేను చెప్పిన వాళ్ళకి ఈ సిస్టమ్ ఎవరికి నేను పెట్టుబడి పెట్టించడం లేదు. సో ఇక్కడ రిస్క్ అనేది ఫస్ట్ లేదు. మనకు భయం ఏంటంటే ఏ విషయంలో సరే ఎవరినైనా చెప్పాలంటే భయం ఫస్ట్. మనకి ఇవాళ ఉన్న పరిస్థితిలో ఏమైనా చెప్తే వాళ్ళకి ఏమైనా నష్టం అయితే మళ్ళీ నన్ను పట్టుకుంటారని భయం మన అందరికీ ఎక్కువ ఉంది. అంటే ఇది నేను ఫ్రాంక్లీ చెప్తున్నాను, ఇది నా అభిప్రాయం. నీకు ఎవరికి ఎలా తీసుకుంటారో దట్ ఇస్ డిఫరెంట్. కానీ ఇక్కడ ఆ విషయంలో మాత్రం చాలా సేఫ్ మనం. నెక్స్ట్ ఏంటంటే వర్క్ చేసిన విషయం కూడా మనం ఆల్రెడీ ఈ మీటింగ్లో డిస్కస్ చేస్తూనే ఉన్నాం. అదేంటంటే ఇక్కడ మనకి ఏ ప్రొడక్ట్ అమ్మవలసిన అవసరం లేదు, ఏ ప్రొడక్ట్ గురించి రికమెండ్ కూడా చేయవలసిన అవసరం లేదు, ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయవలసిన అవసరం లేదు. సింపుల్గా మనం డే టు డే లైఫ్లో మన ఫ్యామిలీలో మనకు అవసరమైన విషయాలే మనం ఇక్కడి నుంచి చేస్తాం. అది స్టార్ట్ ఫ్రమ్ ఫోన్ రీఛార్జ్ నుంచి మొదలెట్టి, ఎలక్ట్రిసిటీ బిల్ నుంచి మొదలెట్టి అన్నీ మనం ఇక్కడి నుంచి చేసుకోవచ్చు. సో ఇవన్నీ ట్రాన్సాక్షన్ మనం ఎప్పుడైతే చేస్తామో, సో మన మంత్లీ ఎక్స్పెన్స్ ఏదైనా సరే అది పర్ ఫ్యామిలీలో డిపెండ్ అవుతుంది. ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి, వాళ్ళ ఎర్నింగ్స్ని బట్టి, వాళ్ళ ఎక్స్పెన్స్ని బట్టి డిపెండ్ అవుతుంది ఏ ఫ్యామిలీలో ఎంత ఖర్చు అవుతుంది. కొన్ని ఫ్యామిలీలో 5,000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, అప్ టు 50,000 అవ్వచ్చు, ఇంకా 2 కూడా అవ్వచ్చు. ఇట్ డిపెండ్స్.
సో ఎవరు ఎంత ఖర్చు పెట్టినా కూడా ఆ ఖర్చు నుంచి ఒక సేవింగ్స్ మనం ఇక్కడ నుంచి చేసుకోగలుగుతాం. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నాకు నచ్చింది ఆ విషయం, అక్కడి నుంచి నేను ఒక సేవింగ్ చేస్తున్నాను, ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక ఎర్నింగ్ ప్రాసెస్ కూడా ఉంది కాబట్టి దాన్ని మనం మన ఫ్రెండ్ సర్కిల్, మన రిలేటివ్స్, మన కలీగ్స్ అందరికీ మనం చెప్పొచ్చు. ఇదేంటంటే మనం ఎప్పుడైతే రెఫర్ చేస్తామో మనకి ఇక్కడి నుంచి మన సెల్ఫ్ కమిషన్ కాకుండా రెఫరల్ కమిషన్ కూడా వస్తుంది. ఆ రెఫరల్ కమిషన్ కూడా చాలా పెద్ద రూపంలో కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ది ప్రాసెస్. ఇప్పుడు చూడండి, రాజు గారు చెప్పినట్టుగా మనం ప్రతి ఆదివారం ఈ బిజినెస్ ప్రెజెంటేషన్ కానీ మార్కెటింగ్ ప్లాన్ చెప్తుంటాం. అట్ ద సేమ్ టైం బుధవారం మనం దీని విషయంలో టెక్నికల్ డిస్కషన్ చేస్తుంటాం. అంటే ఈ సిస్టమ్ని ఎలా వాడాలా, ఎలా ఏ సిస్టమ్ ఎక్కడి నుంచి ఏ సర్వీస్ని మనం ఎలా తీసుకుంటే మనం బెనిఫిట్ అవుతాం, ఆ విషయంలో మనం డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు నేను షార్ట్కట్లో కొంచెం మన ప్రెజెంటేషన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు కూడా ఉండొచ్చు, నాకు తెలియదు. సో ఎనీవే సింపుల్గా మనం కొంచెం ఈ సిస్టమ్ విషయంలో కొంచెం మాట్లాడి దాని తర్వాత నెక్స్ట్ విషయంలో మనం వెళ్దాం. సో ఎలాగైతే మీరు స్క్రీన్ మీద చేస్తున్నా, ఇది మొబైల్ పేజ్ బ్రాండ్ నేమ్. ఆజ్ వి ఆర్ కలిపి హిందీలో రాసిందంటే ఇది ఈ రోజు ఉంది, రేపు ఉంటుంది. ఆ స్వదేశీ అర్నింగ్ అప్లికేషన్, ఈ అప్లికేషన్ సొంతంగా అంటుంది ఏంటంటే నేను ఒక అర్నింగ్ అప్లికేషన్, నా ద్వారాగా ఏది చేసినా కూడా ఇక్కడ నుంచి కంప్లీట్గా మీకు ఎవ్రీ టైం గ్యారెంటెడ్ అర్నింగ్ వస్తుంది. అమౌంట్ చిన్నదవ్వచ్చు, పెద్దదవ్వచ్చు, వాట్ ఎవర్ లేదు, కానీ అర్నింగ్ మాత్రం కంపల్సరీగా వస్తుంది ఇక్కడ నుంచి. కంపెనీ మొబైల్ పే ఈ కామర్స్ ప్రైవేట్ లిమిటెడ్, దిస్ ద కంపెనీ ఇస్ నేమ్. ఢిల్లీ బేస్డ్ కంపెనీ, 2020లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. ఇది 5th ఇయర్ నడుస్తుంది. సో ఈ స్టార్టింగ్ ఫ్రమ్ అంటే ఒక చిన్న రూమ్ నుంచి స్టార్ట్ చేసి ఇవాళ పెద్ద కార్పొరేట్ ఆఫీస్ వరకు ఈ జర్నీ అయింది మొబైల్ పేది. 0 నుంచి స్టార్ట్ చేయడం జరిగింది అనుకోండి, అక్కడి నుంచి ఇంతవరకు రావడం చాలా. ఇది మన ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అంటే ఇది నేను చూపించిన కారణం అంటే పాత వాళ్ళు అందరికీ తెలుసును, ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్టుగా అయితే, ఎందుకంటే మనం ఈ రోజు యాక్చువల్గా మార్కెటింగ్ ప్లాన్ కానీ బిజినెస్ ప్లాన్ ప్రెజెంట్ చేస్తుంటాం కాబట్టి ఇది అందరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అర్థం అవడానికి ఈ విషయం చెప్పడం. సో ఇది ఇన్కార్పొరేషన్ సర్టిఫికేట్. అట్ ద సేమ్ టైం చూడండి, వరల్డ్ అంతా క్యాష్లెస్ దగ్గర వెళ్ళిపోతుంది. సో మన ఇండియా దాంట్లో చాలా ఫాస్ట్ కాదు, సూపర్ ఫాస్ట్. ఈ రోజు మన యూపీఐ ట్రాన్సాక్షన్ ఏమో వరల్డ్లో నెంబర్ 1. దీని ముందే మీకు రాజు గారు కూడా చెప్పారు. ఈ రోజు మనకి వరల్డ్లో నెంబర్ 1 యూపీఐ ట్రాన్సాక్షన్, దట్ ఈస్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్. అంటే మనం చాలా ఫాస్ట్లో ఉన్నాం వరల్డ్ వైజ్. ఇప్పుడు ఈ టైంలో, ఈ క్యాష్లెస్ ఎకానమీ టైంలోనే ఒక విషయం మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతుంది. ఒక ఇండస్ట్రీ అనుకోండి, దట్ ఈస్ ఈ కామర్స్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఈ కామర్స్ ఇండస్ట్రీ ఇంత ఫాస్ట్గా గ్రో అవడం కారణం కూడా ఉంది ఏంటంటే ఈజీ ఆఫ్ షాపింగ్. పాత రోజుల్లో గుర్తుపెట్టండి, మన ఫ్యామిలీ అందరిని తీసుకొని ఏ ఒకేషన్లో అయినా సరే అందరిని తీసుకొని మార్కెట్కి వెళ్ళడం రావడం, అది ఓన్ వెహికల్ అయితే దానికి ఒక టైమింగ్ ఖర్చు, లేదా వేరే వెహికల్ ప్రైవేట్ వెహికల్లో వెళ్ళినా కూడా దానికి ఒక టైం, మార్కెటింగ్ చేయడం, మళ్ళీ నచ్చకపోతే మళ్ళీ రిటర్న్ చేయడం, ఇవన్నీ ప్రాసెస్ ఉండేది ప్రీవియస్. కానీ ఈ రోజు ఎలా ఉందంటే మన ఇంట్లో కూర్చొని మన ఫోన్ ద్వారాగానే మనం ఎక్కడి నుంచి ఏ మెటీరియల్ కావాలా, ఎలా కావాలా, ఎంత సైజు, ఏ కలర్ అంతా మన బడ్జెట్ ప్రకారం మన ఇంట్లో కూర్చొని ఇంటి నుంచి ఆర్డర్ ఇస్తే మన డోర్ స్టెప్లో తీసుకొచ్చి దేబెట్టేస్తుంది. నచ్చకపోతే రిటర్న్ ఇచ్చిన మళ్ళీ రిఫండ్ కూడా అవుతుంది, లేదా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ కన్వీనియన్స్ అయిన వల్ల, అందులో కోవిడ్లో మనకి పర్టికులర్గా లాక్డౌన్లోనే మనం ఈ సిస్టమ్ని చాలా మట్టుకు నేర్చుకున్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో మన ఇంటి నుంచి బయటకు వెళ్ళకపోతే పరిస్థితిలో మనం చాలా మట్టుకి చాలా ట్రాన్సాక్షన్స్, చాలా సర్వీసెస్ అంతా ఆన్లైన్లోనే చేయవలసి వచ్చింది. అక్కడి నుంచి మొదలైంది. ఇప్పుడు మనం అసలు దీనికి అలవాటు పడిపోయింది. రాబోయే రోజుల్లో ఇది ఇంకా చాలా గ్రో అవుతుంది. ఇది ఇక్కడే ఆగదు, చాలా ఇంకా ఫాస్ట్గా గ్రో అవుతుంది, ఇంకా ఎక్కువ గ్రో అవుతుంది. మీరు ప్రతి నెల 1వ తారీఖున మన చౌదరి సార్, ఎండి అండ్ సిఓ మిస్టర్ శ్రీకృష్ణ చౌదరి గారు ప్రతి నెల మంత్లీ రిపోర్ట్ తీసుకొని వస్తుంటారు. ఆ రిపోర్ట్లో మీరు వింటూనే ఉంటారు. ఈ ప్రతి స్టెప్లో మన ఈ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ మాత్రం డే బై డే పెరుగుతూనే ఉంది. నంబర్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్ కూడా పెరుగుతుంది, అంటే అమౌంట్ వైజ్ అండ్ నంబర్స్ వైజ్ ఈ ట్రాన్సాక్షన్ మాత్రం ఆన్లైన్లో పెరుగుతూనే ఉంది. సో ఈ విధంగా ఈ కామర్స్ ఇండస్ట్రీ కూడా గ్రో అవడంతో ఏంటైందంటే మన కంపెనీ మొబైల్ పే కంపెనీ అంటే కంప్లీట్లీ యూజర్ బేస్డ్ కంపెనీ. మన ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ రిజిస్టర్డ్ అయ్యే ఏంటంటే యాజ్ ఎ యూజర్. మనకు కావాల్సింది మనం కొంటాం. ఇప్పుడు ఈ కొనడానికి కూడా మనకి అన్ని రకాల అప్లికేషన్స్ ఉన్నాయి. మీకు అందరికీ తెలుసును, మనతో పాటు ఆల్రెడీ చాలా బిగ్ కంపెనీ ఆల్రెడీ అఫిలియేట్ అయ్యి ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా చాలా అఫిలియేట్ అవుతారు, ఎందుకంటే మనకు వెండర్ ప్రాసెస్ ఉంది. మనం కూడా వెండర్ తయారు చేయవచ్చు, మీ అందరికీ తెలిసిన విషయం.
సో ఆ విధంగా మనకి ఇక్కడి నుంచి చాలా ప్రాసెస్ ఇంకా రాబోయే రోజుల్లో వస్తుంది. ఎందుకంటే ఒక రోజు వస్తుంది చూడండి, ఎలాగైతే మనం చాలా సార్లు విన్నాం, గవర్నమెంట్ సోలోగానే అవ్వచ్చు లేదా సంబడి ఎల్స్ ఎవరు చెప్పుకుంటూ వచ్చి నాకు గుర్తున్నంత మాత్రం ఏంటంటే 1 కార్డ్ 1 నేషన్ లెక్కలో వచ్చేస్తుంది. ఎందుకంటే మన మొబైల్ పేలో కార్డు ఉంటే చాలు, ఆ కార్డు ద్వారాగా మనం అన్ని రకాల పనులు చేసుకోవచ్చు. అందులో అందరికంటే గొప్ప విషయం ఏంటంటే మొబైల్ పేలో 3 రకాల ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ఉంది. ఒకటి వాలెట్ నుంచి చేయొచ్చు, ఒకటి కార్డ్ నుంచి చేయొచ్చు, ఒకటి యూపీఐ నుంచి కూడా చేయొచ్చు. మనకు ఓన్ యూపీఐ కూడా మన వచ్చేసింది. సో ఈ విధంగా ఇది డే బై డే గ్రో అవుతుంది. ఇప్పుడు మొబైల్ పే ఎందుకు చేస్తాం? దానికి 4 రీజన్లు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే డిజిటల్ పేమెంట్ ప్రాసెసర్. మొబైల్ పే ఇస్ నథింగ్ బట్ ఏ డిజిటల్ పేమెంట్ ప్రాసెసర్. మన ఈ మీడియం నుంచి మొబైల్ పే ద్వారాగా ఏది కొన్నా ఎక్కడ కొన్నా మనం పేమెంట్ చేయాలి. అది ఆన్లైన్ అవ్వచ్చు, ఆఫ్లైన్ అవ్వచ్చు. పేమెంట్ చేస్తే చాలు మనకు కమిషన్ గ్యారెంటెడ్ గా వస్తుంది అక్కడి నుంచి. ఈ కమిషన్ ఎలా వస్తుంది, ఎంత వస్తుంది, దానికి ఒక క్యాల్కులేషన్ ఉందా నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. నెక్స్ట్ ఏంటంటే ఈ కామర్స్. ఇప్పుడు ఈ కామర్స్ అంటే ఇంటర్నెట్ ద్వారాగా ఏదైనా సేలింగ్ ఆర్ బయింగ్ అయితే దాన్ని ఈ కామర్స్ అంటాం. సో ఆ ప్రాసెస్ కూడా మన దాంట్లో ఉంది కాబట్టి మన ఈ కామర్స్ ఏదైతే ఇప్పుడు గ్రోయింగ్ ఇండస్ట్రీ, ఆ ఇండస్ట్రీ కూడా మనతో పాటు టచ్ లో ఉంది. అఫిలియేట్ ప్రాసెస్ అంటే ఏ కంపెనీ అయితే ప్రొడక్ట్ తయారు చేస్తుంటారో వాళ్ళకి కావాల్సిన కన్జ్యూమర్. సో మన మొబైల్ పే కంపెనీ ఇస్ ద కన్జ్యూమర్ బేస్డ్ కంపెనీ. వాళ్ళకి మనం ఎతకవసరం లేదు, వాళ్ళే మమ్మల్ని ఎత్తుక్కొని వస్తుంది. మీ దగ్గర కన్జ్యూమర్ ఉంది, నా దగ్గర ప్రొడక్ట్ ఉంది. ఇప్పుడు వాళ్ళతో మన కంపెనీకి డిస్కషన్ అవుతుంది. మన కంపెనీ ఏదైతే డిమాండ్ చేస్తుందో వాళ్ళ ప్రొడక్ట్ సెర్చ్ చేస్తుందో అది క్వాలిటీ బాగుందా లేదా, కమిషన్ ఇవన్నీ డిస్కషన్ అయిన తర్వాత వాళ్ళని మనం అఫిలియేట్ చేసుకుంటున్నాం. మన యూజర్కి వెళ్ళి ఆ ప్రొడక్ట్ ను కొంటే అక్కడి నుంచి ఒక కమిషన్ జనరేట్ అవుతుంది, అది మనకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. లాస్ట్ ఏంటంటే రెఫరల్ మార్కెటింగ్ అంటే మనం ఇక్కడి నుంచి యాజ్ ఏ యూజర్ నేను ఇక్కడ జాయిన్ అయ్యి నా 10 మందికి నాకు తెలిసిన వాళ్ళకి నేను జాయిన్ చేయిస్తే వాళ్ళు కూడా ఈ రెఫరల్ కమిషన్ లో వస్తారు. అంటే వాళ్ళు రెఫర్ అవుతారు, వాళ్ళు సెల్ఫ్ కమిషన్ ఎర్న్ చేస్తారు, నేను వాళ్ళ ద్వారా రెఫరల్ కమిషన్ ఎర్న్ చేస్తాను. అలాగే వాళ్ళ ముందు రెఫర్ చేస్తే ఇలాగ 5 లెవెల్స్ లో ఒక సియూజీ మనం చేయడం అనేది, దట్ ఈస్ కాల్డ్ క్లోజ్ యూజర్ గ్రూప్. ఇప్పుడు యూఎస్పీ ఆఫ్ మొబైల్ పే, యూనిక్ సెల్లింగ్ ఆఫ్ మొబైల్ పే ఏంటి ఉందంటే నో రిక్స్, నో లైబిలిటీ, నో బ్రాండ్. ఏదైతే నేను ఫస్ట్ లోనే అన్నాను, ఇక్కడ రిక్స్ అనేది లేదు, ఇక్కడ లైబిలిటీ ఏం లేదు, ఎవరికి ఏం ఇన్వెస్ట్మెంట్ చేయించడం లేదు కాబట్టి లైబిలిటీస్ ఏం లేవు. ఇక్కడ ఏంటంటే ఏ బ్రాండ్ కూడా ప్రమోషన్ చేయవలసిన లేదు, ఎవరికి ఏటి అవసరం వాళ్ళు కొనుక్కుంటారు. దాట్స్ ఆల్. ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు చూడండి మన ఈ సిస్టమ్ లో చాలా మంది లేడీస్ హౌస్ వైఫ్, వాళ్ళు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీంట్లో అసలు ఏం అవసరం లేదు. మీకు ఓన్లీ ఆండ్రాయిడ్ ఫోన్ నడపడం వస్తే చాలు. ఎందుకంటే ఇక్కడ అవన్నీ క్రైటీరియా కూడా ఏం లేదు. 18 years ఆఫ్ అబవ్ ఏజ్ ఉండాలి, ఆండ్రాయిడ్ ఫోన్ నడపడం రావాలి, దాట్స్ ఆల్. సో ఇక్కడ చాలా మంది ఈ రోజుల్లో ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉంది, లేనన్న వాళ్ళు లేరు. 10th ఇంటర్ ఇవన్నీ మినిమం చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ అంత క్వాలిఫికేషన్ విషయం కూడా ఏమి లేదు. సింపుల్ గా ఆండ్రాయిడ్ ఫోన్ నడపగలిస్తే చాలు. సో ఇక్కడ ఏంటంటే ఆపర్చునిటీ ఫర్ ఉమెన్ అంటే ఇంట్లో లేడీస్ వర్క్ చేసిన తర్వాత, అంటే వాళ్ళు హోమ్ వర్క్ లో ఏదైతే డ్యూటీస్ ఉన్నాయో అవన్నీ చేసిన తర్వాత కూడా వాళ్ళకు 1 గంట 2 గంటలు గ్యాప్ ఉన్నా కూడా ఆ గ్యాప్ ను వాళ్ళు ఉపయోగించుకుంటే ఇంటి నుంచే, బయటకి ఎక్కడికి వెళ్ళవలసిన లేదు, ఇంటి నుంచే కానీ దాన్ని ఉపయోగించగలిస్తే ఈ సిస్టమ్ ఏంటంటే మొత్తం మొబైల్ పే సిస్టమ్ ఆన్లైన్ సిస్టమ్. సో ఇంటి నుంచి వాళ్ళకి కావాల్సింది అతనికి ఎవరికైతే ఫోన్ చేయాలో ఓవర్ ఫోన్ చెప్తారు. ఈ విషయంలో సింపుల్, జస్ట్ ఒక 2-5 minutes చెప్పడం, దాని తర్వాత మన మీటింగ్ లో ఇన్వైట్ చేయడం, దాట్స్ ఆల్. సింపుల్ ప్రాసెస్ ఏంటంటే ఎవరికి ఎక్కువ ఏం చెప్పకంటే ఇలాగ ఒక ప్రాసెస్ నాకు నచ్చింది, నేను చేస్తున్నాను, నువ్వు కూడా ఇది విను, నీకు ఈ ఐడి పంపిస్తున్నాను, మీటింగ్ లో కూర్చో, మీటింగ్ లో ఒక 1/2 hour టైం ఇచ్చి వింటే ఆ ఐడియా మీకు వస్తుంది. దాని తర్వాత 2-3 మీటింగ్ ఇచ్చిన తర్వాత మీకు నచ్చితే మీరు జాయిన్ అవ్వండి, లేదంటే ఏం ఫోర్స్ లేదు. అలాగా మీరు ఒక లిస్ట్ తయారు చేసి మీ కాంటాక్ట్ లిస్ట్ లో ఎవరెవరైతే ఉన్నారో అందులో రిలేటివ్స్, ఫ్రెండ్స్, కలీగ్స్ ఎవరున్నా సరే అందరికీ చెప్పుకొని వెళ్ళిపోవడం. దానికి ఒక లిస్ట్ తయారు చేయాలి. ఈ రోజు 10 మందికి చెప్తాను లేదా 5 ఫోన్ చేస్తాను, అలాగనేసి మనం అందరు కంప్లీట్ చేసిన తర్వాత మీరు చూస్తారు మీకు డెఫినెట్ గా ఒక 10 or 20 ఎంతో మంది దొరికిపోతారు. వాళ్ళు కూడా ముందు అలా స్ప్రెడ్ చేస్తారు. సో ఈ విధంగా ఇక్కడ అప్ ఫ్రంట్ ఖర్చు ఏం లేదు, రన్నింగ్ కాస్ట్ లేదు, బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు. సో దాట్ ఇక్కడ ఏం ఖర్చు లేదు. ఇంట్లో కూర్చొని ఈరోజు చూడండి, నేను నా ఇంట్లో కూర్చొని నేను మీటింగ్ చేస్తాను, మీరు అందరు మీ ప్లేస్ లో ఉండి మీరు ఈ మీటింగ్ వెళ్తుంది. సో దిస్ ద సింపుల్ ఈ ప్రాసెస్. అన్లిమిటెడ్ ప్రొడక్ట్ అండ్ సర్వీసెస్. ఎందుకంటే మొబైల్ పేది ఏ ప్రొడక్ట్ లేదు, మొబైల్ పేతో అఫిలియేట్ అయిన కంపెనీస్
లేదా వెండర్ ప్రాసెస్ లో వచ్చిన కంపెనీల దగ్గర ప్రొడక్ట్ ఉంది, మన యాజ్ ఎ యూజర్ వెళ్ళి అక్కడ కొంటాం. ఓన్లీ పేమెంట్ ప్రాసెస్ మొబైల్ పైన యూజ్ చేస్తాం. వర్క్ ఫ్రమ్ హోమ్ లొకేషన్ ఎగ్జాక్ట్లీ ఏదైతే ముందు ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. మొబైల్ పే హ్యాండిల్స్ ఎవ్రీథింగ్. మనకి ఏ నోట్స్, రికార్డ్స్, లెక్కలు ఏవి రాయవసరం లేదు. మన యాప్ ఇలా డిజైన్ చేసి ఉందంటే మనం ఎంతమందిని జాయిన్ చేయించో అది మన అప్లికేషన్ లో కనిపిస్తుంది. నేను ఎవరు ఎంత యూజ్ ట్రాన్సాక్షన్ చేశారో అది కూడా కనిపిస్తుంది. టోటల్ మంత్ లో మీ ట్రాన్సాక్షన్ ఎంత అయింది, మొత్తం గ్రూప్ ఎంత అయింది, మీ టోటల్ కమిషన్ ఎంత వచ్చింది, ఎవ్రీథింగ్ మీకు డే టు డే ఎవ్రీ 24 hours మీ సెటిల్మెంట్ కూడా అవుతుంటుంది, మన అప్లికేషన్ మనకి కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద యూఎస్పీ ఆఫ్ మొబైల్ పే. ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక కార్డు కనిపిస్తుంది, దాని మీద ఫోటో కూడా ఉంది. रवि This is सर one of थोड़ा the सा ब्रेक कर रहा excellent- हूँ रवि सर। हाँ बोलिए सर। मैंने कहा इसको छोटी करके ना पीपीटी को, हाँ हाँ जो उसको फ्यूल वाली दिखाएंगे। की थी ना वो, यस 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 प्लीज सर। हाँ हाँ और मैं वो वही सारे के सारे अपडेट जितने भी हैं। हाँ मैं वही करूंगा। मैं थोड़ा सा इसको बोल लेता हूँ क्योंकि नए जी। लोग रहने से उनके जी, लिए जी, जस्ट ज्यादा नहीं, Thank you. और 5 मिनट में। థ్యాంక్ యూ రవి. సో ఇక్కడ కార్డు కనిపిస్తుంది. ఈ కార్డు ఎందుకు చూపించడం జరుగుతుందంటే ఒక విషయం చూడండి, మనకు వాలెట్ ఉంది, వాలెట్ నుంచి పేమెంట్ చేయొచ్చు, నో డౌట్. మనకి యూపీఐ నుంచి కూడా పేమెంట్ చేయొచ్చు. కానీ యూపీఐ పేమెంట్ మీద ప్రెజెంట్లీ మనకి ఏ కమిషన్ రాదు. జనరల్ వేరే వేరే యూపీఐ ఎలాగైతే ఉందో ఆ యూపీఐ లాగా మన యూపీఐ ఉంది, ఇక్కడ నుంచి కమిషన్ జనరేట్ అవ్వదు. కానీ మన వాలెట్ నుంచి చేయాలంటే వాలెట్ నుంచి కూడా అన్ని పేమెంట్స్ అవ్వవు. సో అక్కడ మనకి ఈ కార్డ్ అవసరం వస్తాయి. అందుకే ఈ కార్డ్ మన దగ్గర ఉంటే మన దగ్గర 3 ఆప్షన్స్ ఉన్నాయి, ఎక్కడ ఏది అవసరం ఉన్నా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెండర్ ప్రాసెస్ లో మనం వాలెట్ నుంచి వెళ్ళి పేమెంట్ చేసుకోవచ్చు, యూపీఐ నుంచి కూడా పేమెంట్ చేసుకోవచ్చు. కానీ కార్డ్ నుంచి కానీ మనం పేమెంట్ చేసాం అనుకోండి, సో మనకు అక్కడి నుంచి గ్యారెంటెడ్ గా కమిషన్ వస్తుంది. వాలెట్ నుంచి పేమెంట్ చేసాం అనుకోండి, గ్యారెంటెడ్ గా కమిషన్ వస్తుంది. ఇప్పుడు వాలెట్ నుంచి మనం చేయవలసింది కొన్నే ఉన్నాయి. సో అక్కడ మనకు కొన్ని దగ్గర కార్డ్ అవసరం వస్తుంది. అందుకే ఈ కార్డ్ కూడా మనం తీసుకొంచడం తప్పు లేదు. ఇది మనకి ఇన్వెస్ట్మెంట్ గా అనిపించినా కూడా దానికి బోల్డ్ ఉపాయాలు ఉన్నాయి. ఈ సిస్టమ్ లోనే 1000 రూపీస్ పడుతుంది, 7 years వ్యాలిడిటీ. ఇప్పుడు ఈ 7 years వ్యాలిడిటీలో మనకు సంవత్సరంకి దానికంటే చాలా ఎక్కువ మనం ఆల్రెడీ బ్యాంక్ నుంచి ఇచ్చిన డెబిట్ కార్డులు మనం యూజ్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జ్ అనేది 1 time 7 years గురించి 1000 రూపీస్ పేమెంట్ చేస్తాం. దీంట్లో కూడా 850 రూపీస్ కంపెనీ దగ్గరికి వెళ్తుంది, 150 రూపీస్ జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గరికి వెళ్తాం. ఈ 850 రూపీస్ కూడా కంపెనీ మనకు అంటుంది ఏంటంటే మీకు రిఫండ్ ఇచ్చేస్తాం. ఎందుకంటే మీరు ఇక్కడ యాజ్ ఎ యూజర్ వచ్చారు, మీరు ఇక్కడ నుంచి ట్రాన్సాక్షన్ చేస్తారు. 25,000 రూపీస్ కంటిన్యూస్ గా, అంటే మీరు అట్ ఏ టైం చేయవసరం లేదు. ఇన్ కన్సిక్యూటివ్ టైమింగ్స్ లో కూడా, మీరు బ్రేకింగ్ టైమింగ్ లో కూడా మీరు 25,000 కంప్లీట్ చేసిన వెంటనే 50 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది మీకు. దట్ ఈస్ కార్డ్ అమౌంట్ రిఫండ్ రివర్స్. సో 17 times మనం 25,000 రూపీస్ చెప్పిన 7 years లో కంప్లీట్ చేస్తే మనకి 850 రూపీస్ కూడా రిఫండ్ వచ్చేస్తుంది. దానికి కాకుండా ఇంకా బోల్డ్ రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ పిఎల్సి ప్రాసెస్ ఉంది, అంటే 7 మందిని విదిన్ సేమ్ మంత్ లో కానీ జాయిన్ చేస్తే మీకు ఆ పిఎల్సి పాయింట్ వస్తుంది. ఆ పిఎల్సి పాయింట్ more than 2,000 రూపీస్ ఉంటుంది. సో ఫస్ట్ మంత్ లోనే ఎవరైనా జాయిన్ అయ్యి 7 కానీ కార్డ్ యాక్టివేట్ చేయించి 7 కానీ జాయిన్ చేయించేస్తే 1 పిఎల్సి పాయింట్ వస్తుంది. 14 చేశారు అనుకోండి 2 పిఎల్సి పాయింట్ వస్తుంది. ఆ పిఎల్సి పాయింట్ వాల్యూ ఆ మంత్ లో అనుకోండి 2,500 వచ్చింది. మీరు ఒకటే గెయిన్ చేశారు అనుకోండి 2,500. మీరు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేశారు అనుకున్నా కూడా మీకు 2,500 రూపీస్ ఫస్ట్ మంత్ లోనే వచ్చేస్తుంది. దిస్ ఇస్ నంబర్ 1. మీరు 2 points చేశారు అనుకోండి, అంటే 14 మందిని జాయిన్ చేయించారు అనుకోండి 5,000 వస్తుంది. సో అది కాక మీకు 850 రూపీస్ ఆల్రెడీ మనకి అది ఇన్ ఫ్యూచర్ ఎలాగైనా రిఫండ్ వస్తుంది విదిన్ 7 years. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ ని మనం చూస్తే ఇప్పుడు ఇక్కడ ఒక చాలా ఇంపార్టెంట్ విషయం, ఇక్కడ సింగిల్ స్లైడ్ ఒకటి దీని గురించి డిస్కస్ చేసి నేను నెక్స్ట్ స్లైడ్ లో వెళ్తాను. సో ఢిల్లీలో ఒక ఎగ్జాంపుల్ చూపించడం జరుగుతుంది. అంటే యూపీఐ నుంచి కానీ ఇలాంటి ట్రాన్సాక్షన్ చేస్తే అక్కడ ఎంత అమౌంట్ క్రియేట్ అవుతుంది అనేది తెలుసుకోవడానికి. ఇది సపోజ్ 10,000 రూపీస్ పర్ హెడ్ యూజ్ చేస్తుందో 1 crore పీపుల్. ఢిల్లీలో దీనికంటే చాలా ఎక్కువ ఉన్నారు. కానీ 1 crore పీపుల్ ఒకవేళ 10,000 చెప్పిన ఒక క్యాపిటల్ సిటీ, అక్కడ ఒక 10,000 రూపీస్ చెప్పిన మంత్లీ ఎక్స్పెండ్ చేస్తే ఇప్పుడు ఎండిఆర్ జనరేట్ అవుతుంది 2 to 4%. మనం ఏ కార్డు యూజ్ చేసినా అక్కడ కూడా జనరేట్ అవుతుంది, ఇక్కడ కూడా జనరేట్ అవుతుంది. సో మినిమం 2% అనుకున్నా కూడా 200 crore రూపీస్ జనరేట్ అవుతుంది. ఇది ఆల్రెడీ జనరేట్ అవుతుంది, ఇది వేరే వాళ్ళు తీసుకెళ్ళిపోతుంది. అందులో ఇక్కడ అవన్నీ కంపెనీలతోటి అబ్రాడ్ నుంచి కూడా ఫారిన్ నుంచి కూడా ఇన్వెస్టర్స్ ఉన్నారు. సో మన ఇక్కడి నుంచి అమౌంట్ ఈల్డ్ షేరింగ్ కాకుండా ఫారిన్ లో కూడా వెళ్ళిపోతుంది. సో అవన్నీ వెళ్ళకంటా ఉంటే మన దేశంలోనే మన అమౌంట్ ఉంటే
మనం ఇక్కడి నుంచి బెనిఫిట్ అవుతాం యాజ్ ఎ సిటిజన్, యాజ్ ఎ యూజర్. అట్ ద సేమ్ టైం మన ఈ కమిషన్ కూడా మనలోనే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఓవరాల్ గా టోటల్ రన్నింగ్ మన దేశంలోనే ఉండిపోతుంది. సో ఇండైరెక్ట్ గా యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనం ఈ విధంగా ఈకానమిక్ లోనే కూడా మనకి అంటే ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది టు గ్రో అవర్ కంట్రీ. సో దిస్ ఇస్ యాక్చువల్ ఈ సిస్టమ్ విషయం. సో ఇక్కడ ఈ కార్డ్ మనం వన్ టైం పే చేసి తీసుకోవాలి. ఏదైతే ఆల్రెడీ చెప్పేసాను నేను. ఇప్పుడు 1000 రూపీస్ పే చేసుకోవచ్చు. మోర్ ఓవర్ ఈ కార్డు మీద మనం ఫోటో కూడా ప్రింట్ చేయించుకోవచ్చు. మన ఇంట్లో ఫోటో అంటే పిల్లల ఫోటో కానీ, ఫ్యామిలీ ఫోటో కానీ, ఏ దేవుడి ఫోటో కానీ మనం ప్రింట్ చేయించుకోవచ్చు. అట్ ద టైమ్ ఆఫ్ అప్లికేషన్ ఆఫ్ ద కార్డ్ కానీ మనం చేసాం అనుకోండి, అప్పుడు 350 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది ఫర్ ఫోటో ప్రింటింగ్. ఒకవేళ కార్డు వచ్చేసిన తర్వాత మళ్ళీ మనకు ఫోటో కావాలనుకుని మనం అప్లై చేస్తే అప్పుడు 500 రూపీస్ పే చేయవలసి వస్తుంది. దాట్స్ ఆల్. మీరు ఫోటో ప్రింట్ చేయించుకోవచ్చు, చేయకపోవచ్చు, అది మీ ఇష్టం. కానీ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ ప్రాక్టీస్. అక్కడ ఫోటో ఉంటే ఆ కార్డు ఎక్కడైనా మీరు యూస్ చేస్తే అంటే ఆఫ్లైన్ లో ఆ 10 మంది చూస్తారు, ఎవరో అడుగుతారు ఈ కార్డు మీద ఫోటో ఉంది అనేసి. దట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ టు మనం చెప్పడానికి మనకు ఒక అవకాశం దొరుకుతుంది. సో యాక్చువల్ గా ఇది ఇప్పుడు ఈ కార్డు మీద కూడా బ్యాంక్ నుంచి వచ్చిన కార్డు ఎలాగైతే వస్తుందో మన దగ్గర, అలాగే ఈ కార్డు మీద కూడా మన పేరు ప్రింట్ అయ్యి వస్తుంది. 850 రూపీస్ ఏదైతే చెప్పానో దాంట్లో 50 రూపీస్ చెప్పిన 25,000 ఎక్స్పెన్స్ మీద మనకి రిఫండ్ వస్తుంది. 7 years వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్సిఎన్సి అంటే నెక్స్ట్ ఏంటంటే ఈ కార్డు ఏమో చాలా బేగా అది త్రూఅవుట్ ద కంట్రీ. ఇప్పుడు మెట్రో రైల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో ప్రతి మెట్రో రైల్లో మనకి ఈ కార్డు కూడా నడుస్తుంది. సో ఈ కార్డు రాబోయే రోజుల్లో చాలా ఇంపార్టెన్స్ వస్తుంది, అది మాత్రం గ్యారెంటీ. ఇప్పుడు చూడండి, ఎవరైనా హైదరాబాద్ వెళ్ళారు, మళ్ళీ కలకట్టా వెళ్తారు అనుకోండి, అక్కడ మెట్రోలో ఎక్కలేరు, ఎందుకంటే అక్కడ హైదరాబాద్ కార్డు అక్కడ చల్లదు. అలాగే ఢిల్లీలో వెళ్ళి మళ్ళీ అక్కడ చల్లదు. కానీ మన ఈ కార్డు, మొబైల్ పే కార్డు ద్వారాగా ఎనీ సిటీలో ఏ మెట్రో అయినా కూడా మనకి ఇక్కడ డబ్బులు ఇచ్చి మనం దీన్ని సేవ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా వచ్చేస్తుంది, అది అండర్ ప్రాసెస్ లో ఉంది. సో దిస్ ఇస్ ద మొబైల్ పే ముఖ్యమైన విషయం. ఇప్పుడు నేను మీకు ఇంకో విషయం చూపించడానికి ట్రై చేస్తున్నాను. వన్ మినిట్ ప్లీజ్, నేను ఇంకో స్లైడ్ తీయడానికి చూస్తున్నాను. వన్ మినిట్ ప్లీజ్. ఓపెన్ అవ్వట్లేదు మైక్రోసాఫ్ట్ నుంచి. సారీ, అది ఓపెన్ అవ్వట్లేదు. సరే, నేను ఇంకో స్లైడ్ చూపిస్తాను. సరే, ఇప్పుడు మీ అందరికీ తెలుసును. సారీ ఫర్ ద ఇంటరప్షన్, కొంచెం లేట్ అయిపోయింది, ఓపెన్ చేయలేకపోయినా. ఇంకో పీపీటీ ఉండాలి, చూపిస్తే ఇంకా బాగుండు. సరే, ఎవరైనా చెప్తారు రాజుగారు, నా వాయిస్ క్లియర్ ఉందా?
ఓకే సార్, క్లియర్ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. సో ఇప్పుడు ఈ భారత్ పెట్రోలియం అనేది మీకు అందరికీ తెలిసి లేటెస్ట్ గా వచ్చింది. సో ఇప్పుడు ఇందులో ఏంటంటే ఈ ఫస్ట్ కంపెనీ మనతో పాటు అఫిలియేట్ అయ్యారు, రాబోయే రోజులు ఇంకా రావచ్చు. కానీ ఇందులో ఏంటంటే మన ఫ్యూయల్ చూడండి, ఈ రోజుల్లో ఎలాగైతే మన అందరికీ ఈ రోజు అందరూ మనం ఆండ్రాయిడ్ ఫోన్ యూస్ చేస్తున్నాం. ఫోన్లో సింగిల్ సిమ్ అవ్వచ్చు, డబుల్ సిమ్ అవ్వచ్చు, ఒక ఇంట్లో 2-3 ఫోన్లు అవ్వచ్చు. ఈ రీఛార్జెస్ లో మన మొబైల్ పే ద్వారా ఒక మంచి బెనిఫిట్ మనకు అందరికీ దొరుకుతుంది. దిస్ ఇస్ నంబర్ 1. దీని తర్వాత ఎవరికి ఏ ఎక్స్పెన్స్ కావాలన్నా మనం చేసుకోవచ్చు. కానీ ఫ్యూయల్ అనేది ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ గా 99% ఇంట్లో అవసరం. అది మేబీ 2 వీలర్ అవ్వచ్చు, 4 వీలర్ అవ్వచ్చు, వాట్ ఎవర్, ఎవరికి ఎలాగ అవసరం వాళ్ళు యూస్ చేస్తారు. సో ఈ ఫ్యూయల్ మీద కూడా కమిషన్, ఇది మాత్రం చాలా అద్భుతమైన విషయం. దిస్ ఇస్ ఫస్ట్ టైం ఇన్ ద కంట్రీ ఫ్యూయల్ మీద మనకు కమిషన్ దొరుకుతుంది మన మొబైల్ పే నుంచి చేస్తే. ఇప్పుడు దీన్ని చెయ్యాలంటే ఏంటి చేయాలంటే మన అప్లికేషన్ లోనే ఇది కూడా ఆల్రెడీ లాంచ్ అయిపోయింది. మన అప్లికేషన్ లో భారత్ పెట్రోలియం అని మీకు ఐకాన్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేస్తే మనం అక్కడ ఎంత కావాలని 100, 200, 500, 1000, 5000 ఎంత కావాలంటే మనం అక్కడ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ లోడింగ్ గురించి ప్రెసెంట్లీ ఇది ట్రాన్సాక్షన్ పీరియడ్ లో ఇప్పుడు ఏంటంటే భారత్ పెట్రోలియంతో మన కంపెనీకి ఒక ఈ సిస్టమ్ లో డెవలప్మెంట్ నడుస్తుంది. సో ఇన్ దిస్ ట్రాన్సాక్షన్ పీరియడ్ ఏంటవుతుందంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు ఎవ్రీ అవర్ అప్డేట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 9:30కి మీకు పెట్రోల్ ఫిల్ చేయించుకోవాలా. సో నా రిక్వెస్ట్ ఏంటంటే, అంటే కంపెనీ అందరికి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఒక 1 అవర్ ముందే ఇంట్లో నుంచి బయలుదేరే ముందే మీరు లోడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే పెట్రోల్ బంక్ లో వెళ్ళి మీరు లోడ్ చేయిస్తే అప్పుడు వెంటనే లోడ్ అవ్వదు. ఇట్ విల్ టేక్ 1 అవర్ ఎవ్రీ అవర్. అంటే 9:30, 10:30, 11:30 ఆ విధంగా అక్కడ అప్డేట్ అవుతుంది మనం చేసినప్పుడు. అది 1 అవర్ ముందు కూడా వచ్చేయచ్చు, కానీ మాక్సిమం 1 అవర్ పడుతుంది అని చెప్తుంది. ఇప్పుడు నిన్న నేను చేశాను, నాకు 15-16 మినిట్లో అయిపోయింది. సో ఆ విధంగా అవుతుంటుంది, చాలా మందికి అవుతుంది. కాకపోతే ఏంటంటే మాక్సిమం టైం 1 అవర్ పడుతుంది. సో మనం అలర్ట్ ఉండాలి ఏంటంటే మనం 9:30, 10 కల్లా తీసుకుంటాం అనుకోండి, మనం ఇంటి నుంచి 8 o'clock కల్లా మనం లోడ్ చేసుకోవచ్చు. సో మనం పెట్రోల్ బంక్ వెళ్ళే ముందు అది అప్డేట్ అయిపోతుంది. సో అక్కడికి వెళ్ళి మనం చెప్పవలసింది ఏంటంటే మనం ఫోన్ నంబర్ ద్వారాగా పేమెంట్ చేస్తాం. అప్పుడు ఏంటవుతుందంటే మన ఫోన్ నెంబర్ ఎప్పుడైతే చెప్తామో వాళ్ళు ఏంటంటే పిఓఎస్ మెషిన్ లో మనం ఎంత తీసుకున్నామో అది 200 అవ్వచ్చు, 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, వాట్ ఎవర్ మీరు ఎంత ఫ్యూయల్ ఇచ్చారో మీరు ఫోన్ నెంబర్ చెప్తారు. ఫోన్ నెంబర్ చెప్తే మీ నంబర్లో ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అతనికి చెప్పాలి. మోర్ ఓవర్ వాళ్ళ కార్డ్ మీద, వర్చువల్ కార్డ్ మీద క్లిక్ చేస్తుందా లేదా అని అది కూడా మీకు చాలా టైం లేట్ అవుతుంది. మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఓటీపీ చెప్పిన తర్వాత కూడాను మీకు ఎర్రర్ వచ్చేస్తుంది. అక్కడ ఏంటంటే సిఎంఎస్ అని చెప్పాలి. ఏంటంటే క్యాష్ మేనేజ్మెంట్ సిస్టమ్ లోనే వాళ్ళు క్లిక్ చేయమని చెప్పాలి ఆ మిషన్ లో. సో వాళ్ళు సిఎంఎస్ ప్రాసెస్ లో ఎప్పుడైతే అప్లై చేస్తారో మీ ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు డెఫినెట్ గా ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ వాళ్ళకి చెప్పగానే ఇమీడియట్ మీ పేమెంట్ క్లియర్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి ఇక్కడ విషయం ఏంటంటే అద్భుతమైన విషయం. ఇది ఎక్కువ టైమింగ్ ప్రాసెస్ ఏం కాదు, మనం వినడమే చాలా పెద్దది అనిపిస్తుంది, కానీ చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ, చాలా ఈజీ. ఇంకా రాబోయే రోజుల్లో ఇది ఇన్స్టెంట్ అవుతుంది. ఎలాగైతే ఇప్పుడు మనం మన వాలెట్ లో, మొబైల్ పే వాలెట్ లో మనం ఏమైనా డబ్బులు లోడ్ చేస్తే ఇన్స్టెంట్ అవుతుందా లేదా, ప్లస్ వాయిస్ లో కూడా చెప్తుంది. రాబోయే రోజుల్లో ఈ బీపీఎల్ లో కూడా అలాగ అయిపోతుంది. కానీ ఫర్ ది టైమింగ్ ఎప్పుడైతే మనకి ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ పీరియడ్ నడుస్తుంది, ఇప్పుడు ఇంకో అద్భుత విషయం నిన్న విన్నాను, ఆల్రెడీ చేయడం జరిగిపోయింది. అదేంటంటే మనం ఇప్పుడు బీపీసీఎల్ లో డబ్బులు లోడ్ చేసిన వెంటనే మన కమిషన్ కూడా జనరేట్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడి నుంచి ఆ అమౌంట్ వేరే దగ్గర మనం ఎక్కడ యూజ్ చేయలేము కాబట్టి ఆల్రెడీ కంపెనీ దాన్ని మనకు వచ్చిన కమిషన్ పర్సెంటేజ్ కూడా వెంటనే పేమెంట్ చేస్తుంది. సో ఇక్కడి నుంచి నా ఉద్దేశం, నేను ఒక చిన్న సింపుల్ గా చెప్తాను ఏంటంటే ఈ బీపీసీఎల్ ద్వారాగా ఇప్పుడు చూడండి, ఫోన్ రీఛార్జ్ కానీ మనం చేయాలని ఫ్రీ చేసుకోవాలంటే ఒక 10 మందిని జాయిన్ చేయించి ఆ 10 మందికి ఇచ్చి మనం వాళ్ళు రీఛార్జ్ చేయిస్తే మన ఫోన్ రీఛార్జ్ మంత్లీ ఫ్రీ అయిపోతుంది. నేను మంత్లీ మాట చెప్తాను. అలాగే మన ఫ్యూయల్ లో కూడా ఇప్పుడు మనకి 3000 రూపాయలు నెలకు పడుతుంది అనుకోండి, దాన్ని ప్లాన్ చేసేసి మనకి ఇక్కడి నుంచి వచ్చిన కమిషన్ లో నా సొంత ఫ్యూయల్ మనం ప్లస్ అంటే ఫ్రీ చేసుకోవచ్చు. సో మినిమం ఇది 10 లెవెల్స్ వరకు ఇక్కడ నుంచి కమిషన్ వస్తుంది. దిస్ ఇస్ అద్భుతమైన విషయం ఏంటంటే మన సియూజీ లో మొబైల్ పే నుంచి 5 లెవెల్స్ వస్తుంది, కానీ ఫ్యూయల్ వచ్చేసరికి కంపెనీ ఇక్కడ 10 లెవెల్స్ ఇస్తుంది. కానీ ఈ 10 లెవెల్స్ ఇన్కమ్ మనం తీసుకోవాలన్నట్టుగా అయితే ఫస్ట్ లెవెల్లో మనకి మినిమం 10 మెంబర్స్ ఉండాలి. ఆ 10 మెంబర్స్ యాక్చువల్ గా బీపీసీఎల్ వెళ్ళి
అక్కడ ఏమైనా వాళ్ళు అమౌంట్ పే చేసేసి అక్కడ లోడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి లైన్ ఆఫ్ 10 యాక్టివేషన్ అయిపోవాలి. ఈ విధంగా ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించడం జరిగింది. మనం 5,000 ఎర్న్ చేయాలంటే అది 5 లెవెల్లో అవ్వచ్చు, 10 లెవెల్ వరకు కూడా అవ్వచ్చు. సో మనం 10 మెంబర్స్ ని ఒకవేళ అప్రోచ్ చేసాం అనుకోండి, వాళ్ళు 5 చేసి చెప్పొచ్చు, ముందు ఇంకా వాళ్ళు 10 కూడా చెప్పొచ్చు. ఆ విధంగా ఇక్కడ పర్ లెవెల్ వరకు ఎంత అమౌంట్, ఎంత జనాలు అవుతుందో వాళ్ళు మంత్లీ ఒక మినిమం 1,000 చెప్పున యూజ్ చేసినా కూడా, ఒక 2,000 చేసినా కూడా, ఒక 3,000 చేసినా కూడా దాన్ని బట్టి మనకి కమిషన్ వస్తుంది. సో ఇప్పుడు కమిషన్ ఎంత అంటే ఫస్ట్ మనకి 0.3% అనేది మనకు వస్తుంది. రెఫరల్ కమిషన్ 2.5 చెప్పున వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే ఆ పర్సంటేజ్ ని మనం క్యాల్కులేట్ చేసుకుంటే మనకు తెలుస్తుంది మనం ఎంత చెప్పును మనం యూజ్ చేయగలిస్తే. ఒక 2,000 మెంబర్స్ కి 2,000 కానీ 3,000 కానీ చెప్పును మనం చేయించగలిస్తే, నేను ఇక్కడ క్యాల్కులేటర్ యూజ్ చేయలేకపోతున్నాను అనేసి, సో అది కానీ మనం చేయగలిస్తే మనకు ఫ్యూయల్ ఫ్రీ అయిపోదు. కానీ ఇన్ ద లాంగ్ రన్ ఏంటంటే 1,00,000 మంది అయిపోయారు అనుకోండి మీ టీంలో. సో టోటల్ సియూజీలో 1,00,000 మంది ఇప్పుడు ఈ ఫ్యూయల్ ద్వారాగా చాలా మంది మనకు వస్తారు. ఎందుకంటే ఫ్యూయల్ ఫ్రీ అనగానే, అంటే ఫ్యూయల్ నుంచి కమిషన్ వస్తుంది అనగానే చాలా మంది వస్తారు. ఆల్రెడీ జాయినింగ్ కూడా ఆ రేంజ్ లో పెరుగుతుంది కూడా. సో ఇది ఒక అవకాశం మనకి. సింపుల్ గా ఎవరికైనా సరే మన అప్లికేషన్ లోడ్ చేయించేసి వాలెట్ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, చేయకపోయినా పర్వాలేదు. కానీ డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కార్డు కూడా తీసుకోవసం లేదు. యాక్టివ్ సిస్టమ్ అప్డేట్ చేసేసి, అంటే మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేయడం, దాన్ని యాక్టివేట్ చేయడం, అంటే వాలెట్ ని క్రియేట్ చేయడం, చేసిన తర్వాత మీరు డైరెక్ట్ BPCL లో వెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం వాలెట్ ఎప్పుడైతే క్రియేట్ అయిపోతుందో వాలెట్ లో కూడా డబ్బులు మీరు లోడ్ చేయగలుగుతుంది, BPCL లో కూడా వేరేగా చేసుకోగలరు. వాలెట్ చేసుకోగలిగితే రీఛార్జ్ ఫ్రీ అయిపోతుంది. సో ఇమీడియట్ గా ఏమి చేయవలసిన లేదు. మినీ కేవైసీ అంటే ఫుల్ కేవైసీ కూడా చేయవలసిన లేదు, కార్డు కూడా తీసుకోవాల్సిన లేదు. ఇప్పుడు అతను ఎప్పుడైతే ఈ 2 ప్రాసెస్ ని చేస్తారో, ఒకటి ఏంటంటే BPCL నుంచి ఆయిల్ తీసుకుంటారు, అక్కడ కమిషన్ జనరేట్ అవుతుంది, అతనికి ఇది కూడా చెప్పాలా, మీటింగ్ లో తేవాలా. ఏంటంటే ఇక్కడ 10 లెవెల్స్ వరకు మీకు అర్నింగ్ కూడా వస్తుంది. ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్, వారి ఆఫీస్ కలీగ్స్ అందరికీ చెప్తారు మీరు కూడా ఫ్యూయల్ ఇక్కడి నుంచి తీసుకోండి, ఇక్కడి నుంచి తీసుకుంటే ఈ విధంగా కమిషన్ వస్తుంది. సో ఇలాగా 1,00,000 మంది మీ టీం తయారనుకోండి, అందరి దగ్గర నుంచి రూపాయి చెప్పున వచ్చినా కూడా 1,00,000 రూపీస్ సార్ ఎవరు ఇస్తారు ఈ రోజు ఒక్క ఐటెం నుంచి. కానీ ఇప్పుడు వాళ్ళ ఈ ఒక్క ఐటెం గురించి రారు కదా. రేపు పొద్దున ఎప్పుడైతే అతనికి తెలుస్తుంది ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రిక్ బిల్ పేమెంట్ చేసుకోవచ్చు, గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు, అన్ని చేయవచ్చు, ఎప్పుడైతే తెలుస్తుందో అతను అప్పుడే సొంతంగా అవన్నీ చేయాలంటే కార్డు తీసుకోవడానికి మీకే అప్రోచ్ చేస్తారు, ఎలా తీసుకోవాలని అడుగుతారు. లేదా అతనికి తెలిసిపోతే సొంతంగా అప్లై కూడా చేస్తారు. ఎందుకంటే అతనికి అంతట్లో ఒక అర్నింగ్ కూడా కనిపిస్తుంది కదా. అది రీఛార్జ్ ద్వారా కానివ్వండి, ఫ్యూయల్ ద్వారా కానివ్వండి. ఫ్యూయల్ లో కూడా ఏంటంటే డీజిల్ అవ్వచ్చు, పెట్రోల్ అవ్వచ్చు, CNG అవ్వచ్చు, ఏదైనా సరే ప్రతి దాంట్లో కమిషన్ వస్తుంది. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ సిస్టమ్. ఇదిగో చూడండి, ఇక్కడ చూపించారు హౌ టు అర్న్ 1 lakh పర్ మంత్. అంటే ఇక్కడ మన ఈ అమౌంట్ ని మనం 0.05% చొప్పున మనం పర్ హెడ్ గాని అర్న్ చేసుకోగలిస్తే మనం ఈ అమౌంట్ ని కూడా అర్న్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ అంటే ఈ ఫిగర్ ఇంక డిస్కస్ చేయట్లేదు, నేను సింపుల్ గా చెప్తున్నాను. 1 రూపీ చొప్పున మనుషుల దగ్గరకు వస్తే 1 lakh పీపుల్ ఉంటే 1 lakh రూపీస్ అర్న్ చేసుకోవచ్చు. ఇది సింపుల్ విషయం. ఇప్పుడు ఎక్కువ అయిందంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు, కానీ ఇది పాసిబుల్. ఇంపాసిబుల్ అనేది ఏం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో ఎలాగైతే మనం ఫస్ట్ డిస్కస్ చేసాం, 2 వీలర్ కానీ 4 వీలర్ కానీ కంపల్సరీగా ఉన్నారు. అంతేకాకుండా 4 వీలర్ ఉన్న వాళ్ళ దగ్గర 2 వీలర్ కూడా ఉంది. ఎందుకంటే చిన్న చిన్న విషయాల గురించి వాళ్ళు 2 వీలర్ కూడా యూజ్ చేస్తుంటారు. సో రెండిటికి ఫ్యూయల్ వేయించుకోవాలి కాబట్టి ఫ్యూయల్ మాత్రం చాలా క్లిక్ అవుతుంది. అందులో ఇది చేసి చూపించగలిస్తే మనకు కూడా BPCL లో అంటే ఈ మంత్ లోనే కొంచెం మంచి అగ్రెసివ్ గా మనం చేస్తే ప్రతి వాళ్ళది గ్రూప్ కూడా పెద్దదవుతుంది. ఎందుకంటే దిస్ ఇస్ అ గుడ్ టైం. ఫ్యూయల్ గురించి చెప్పగలిస్తే మన ప్రతిరోజు మీ జాయినింగ్ కూడా పెరుగుతుంది. ఎండ్ ఆఫ్ ద సీజన్ ఏంటంటే మన CUG కూడా పెరుగుతుంది. అందరు ఇక్కడి నుంచి ఒక మంచి అర్నింగ్ కూడా తీసుకోగలుగుతాం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ దిస్ BPCL ఫ్యూయల్. సో ఈ విధంగా ఇక్కడ చూడండి, ఇవన్నీ చూపించారు. 100% అయితే ఎంత, అలా 1% అయినా కూడా ఇట్స్ ఎ గ్రేట్. సో ఈ క్యాల్కులేషన్ నేను వెళ్ళట్లేదు, నేను సింపుల్ గా రఫ్ క్యాల్కులేషన్ ఏదైతే చెప్పాం. అండ్ ఎందుకంటే ఇంత క్యాల్కులేషన్ చూపించాల్సిన అవసరం కూడా లేదు. మనం సింపుల్ గా ఒకే మాట అనుకోవాలి, ఏంటంటే ఈ రోజు మనం 10 మందిని చేసాం, ఆ 10 మందికి చెప్పాం అనుకోండి, మీరు కూడా 15 మంది చేయండి, మీకు అక్కడి నుంచి బెనిఫిట్ వస్తుంది. సో వాళ్ళు 15 మంది చేస్తే మీకు 100 మంది అయిపోతారు, వాళ్ళు 15 మంది చేస్తే 1000 మంది అయిపోతారు. అలాగా 10 లెవెల్స్ లో వెళ్ళేసరికి అది ఎక్కడికి వెళ్ళిపోద్దో ఒకసారి ఆలోచన చూసుకోండి. 5 లెవెల్స్ లో 1,00,000 దాటిపోద్ది.
సో 10 లెవెల్స్ ఇంకా చాలా ఎక్కువ అయిపోతుంది. ఆ ప్రతి ఓళ్ళ దగ్గర నుంచి 1 రూపీస్ చెప్పిన అయితే ఇది కోట్ల మీద కూడా వెళ్ళిపోవచ్చు. కానీ అంత డిస్కషన్ నేను వెళ్ళట్లేదు. ₹1,00,000 వచ్చినప్పుడు ఇట్స్ గ్రేట్, చాలా గ్రేట్. ఎందుకంటే ఈ రోజుల్లో మనం 40-50,000 గురించి ఎంత కష్టపడుతున్నాం, ఎంత శ్రమ పడుతున్నాం అది మనందరికీ తెలుసు. సో ఇది ఒక సైడ్ బిజినెస్ అనుకొని కూడా దీని గురించి ఎక్కువ టైం కూడా పే చేయవసరం లేదు. మన డే టు డే లైఫ్ లో మనం చేసిన వర్క్ మధ్యలో మన గ్యాప్ దొరికితే చాలు, మనం ఒక లిస్ట్ తయారు చేసుకోవాలి. ఫ్రీ టైంలో ఇంట్లో కూర్చున్నప్పుడు ఒక ½ టైం ఇచ్చి ఒక లిస్ట్ తయారు చేసుకోండి. నేను రేపు ఎవరెవరికి ఫోన్ చేస్తాను, సింపుల్ గా ఒక 5, 4, 10 మంది, ఎంతమంది వస్తారో అంతమందికి మీ మనసులో ఎంతమంది అంటే చెప్పాలనిపిస్తుందో వాళ్ళు ఒక లిస్ట్ తయారు చేసి రాత్రి పెట్టుకోండి. ఎవరికి ఎప్పుడు చేస్తే బాగుంటుందని ఆ లిస్ట్ ఒకటి నుంచి తీసుకొని మీరు చూడుకోండి. ఈ టైంలో ఇతను చేస్తే అతను ఫ్రీ ఉండొచ్చు. ఒకసారి కాల్ చేశారు, ఫ్రీ ఉన్నారా లేదా కనుక్కురా, మీరు చెప్పారు ఇలాగ ఒక విషయం నేను విన్నాను రాజు గారు, సో మీరు కూడా ఇది వినండి చాలా బాగుంటుంది, దీన్ని నేను ఇన్నాళ్ళు బట్టి యూజ్ చేస్తున్నాను, ఇట్స్ వెరీ బెనిఫిషియల్ విషయం అని నిజమే చెప్పండి. ఏది ఎక్స్ట్రా చెప్పవసరం లేదు. మీ జెన్యున్ గా మీరు ఏదైతే ఇక్కడి నుంచి అనుభవం చేసుకున్నారో మీరు అదే రిఫ్లెక్ట్ చేస్తారు. దాట్స్ ఆల్. ఎక్స్ట్రాగా ఏమి చెప్పవసరం లేదు. అతనికి ఒకటే రిక్వెస్ట్ చేయడం ఏంటంటే, మీరు ఈ విషయంలో నేను అంత ఎక్కువ నాకు తెలియదు, నేను మొన్నే జాయిన్ అయ్యాను, మీరు పని చేయండి, దీనికి డైలీ బేసిస్ లో మీటింగ్ అవుతుంది, మీరు ఒకసారి మీటింగ్ లో రండి, వినండి, మీకు ఏమైనా డౌట్ ఉంటే డౌట్ క్లియరెన్స్ కూడా అవకాశం ఉంది అక్కడ అని ఏది ఉందో అదే చెప్పండి. అతను ఒకసారి 2 సార్లు మీటింగ్ వింటారు, డెఫినెట్ గా అతను నచ్చుతుంది. ఎందుకంటే ఇది నచ్చలేని విషయం ఇందులో లేదు. ఇక్కడ మొబైల్ పే ఇస్ ద ఓన్లీ సిస్టమ్. ఇక్కడ నెగిటివ్ పాయింట్ అనేది ఏం లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ప్రూవ్డ్. ఆర్బీఐ సైట్ లో వెళ్ళి అక్కడ చూపించవచ్చు, మీరు ఎన్పిసిఐ సైట్ లో చూపించు, కార్పొరేషన్ సర్టిఫికేట్ చూపించు, పాన్ కార్డ్ చూపించు, హెడ్ ఆఫీస్ అడ్రస్ కూడా చూపించుకోవచ్చు. మోర్ ఓవర్ ఎండి అండ్ సిఓ మిస్టర్ సికే సింగ్ చౌదరి గారు ఫిజికల్ గా ఎవ్రీ మంత్ Day 1 లో పర్సనల్ గా మన దగ్గరికి వచ్చి మనకి రిపోర్ట్ కూడా వేస్తుంది. ఇవాళ వరకు ఏ కంపెనీ, మన ఇన్ని బోల్డ్ కంపెనీ ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం అని పేరెత్తను, కానీ ఆ కంపెనీ ఎవరు స్టార్టర్ ఎవరు ఏంటి అని మనకు తెలియదు. ఈవెన్ వాళ్ళ కస్టమర్ నంబర్ కూడా మన దగ్గర సరిగ్గా లేవు, ఎక్కడో సెర్చ్ చేసి తీయాలి ఏమైనా ప్రాబ్లం అయితే. కానీ ఇక్కడ ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ దే. కస్టమర్ కేర్ సర్వీస్ ఉంది, మీకు ఒకవేళ మెయిల్ చేసి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ఉంది. మోర్ ఓవర్ అందరికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇక్కడ మీ స్పాన్సర్ ఎవరైతే మీకు రెఫర్ చేశారో అతను మీకు ఇమీడియట్ గా హెల్ప్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎవరికైతే 10 మందిని తెచ్చానో వాళ్ళకి ఏమైనా ఇబ్బంది అవుతే నేను ఫస్ట్ పర్సన్ నేను అతనికి హెల్ప్ చేస్తాను. ఎందుకంటే వాళ్ళు గ్రో అవుతే నేను గ్రో అవుతాను, వాళ్ళ ద్వారానే కదా మేము గ్రో అవుతాం. సో ఇమీడియట్లీ ఇక్కడ ఇన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. మోర్ ఓవర్ ఏంటంటే అందరికంటే గొప్ప విషయం ఏంటంటే, ఈ సిస్టమ్ ద్వారాగా మనం నేర్చుకోవాల్సింది కూడా చాలా విషయాలు ఉన్నాయి ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంటే ఈ ఫినాన్షియల్ సెక్టర్ ఎలా వర్క్ చేస్తుందో, ఈ ఆన్లైన్ సిస్టమ్ అనేది ఏంటి, ఈ కామర్స్ అనేది ఏంటి, ఎన్పిసిఐ అంటే ఏంటిది, ఈ ఆన్లైన్ సిస్టమ్ ఏంటిది, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడి నుంచి మనం తెలుసుకోవడానికి కూడా నేర్చుకోవడానికి కూడా. అట్ ద సేమ్ టైం మన వర్క్ కూడా జరుగుతూనే ఉంటుంది, అర్నింగ్ కూడా వస్తుంది. అవ్వచ్చు, చిన్నది అవ్వచ్చు. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్ ఉంది కాబట్టి ఇప్పుడు సపోజ్ 10 lakhs మెంబరే ఉన్నారు కంపెనీలోనే, కానీ ఇలాగ ఒక రోజు వస్తుంది ఒక్కొక్క గ్రూప్ లో 10 lakhs అవుతాయి. ఇప్పుడు రాజు గారు ఉన్నారు, రాజు గారి గ్రూప్ లోనే 10 lakhs మెంబర్స్ ఉంటారు. ఆ రోజులు కూడా మనం చూస్తాం. ఎందుకంటే కోట్ల మీద ఎప్పుడైతే ఈ సిస్టమ్ వెళ్ళిపోద్దో అప్పుడు ఇలాంటి మనలాంటి గ్రూప్ కే 10 lakhs చెప్పిన మనుషులు ఉంటారు, ఉండరని కాదు. ఆ రోజు మనకు ఇప్పుడు కనిపించే చాలా దూరం అనిపిస్తుంది, కానీ ఎక్కువ దూరం కావద్దు. ఆల్రెడీ 5 years అయిపోయింది, సిస్టమ్ కూడా చాలా గ్రో అవుతుంది. ఈ దీపావళికి ముందు మనం ఇంకా కొన్ని సర్వీసెస్ మన దగ్గరకు వస్తాయి. సో నేను చెప్తున్నాను కదా, నాకు తెలిసినంత మాత్రం లేని సర్వీస్ ఇక్కడ ఉండొద్దు. ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ అండ్ మొబైల్ పే ఇస్ ద ఓన్లీ సిస్టమ్. ఆ సిస్టమ్ ద్వారా మన అన్ని రకాలు మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే మనకి బీపీసీఎల్ ఫెయిల్ దొరికింది కాబట్టి దీన్ని మనం 100% యూజ్ చేసుకోవాలా. ఇది మన దగ్గర ఒక మంచి స్కోప్ వచ్చింది అనాలి నేను. ఏంటంటే మన కలీగ్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరు బండి యూజ్ చేస్తుంది, వాళ్ళందరికీ ఒకే ఒక మాట చెప్పాం, మీ ఇంటి నుంచి మీరు ఎక్కడైతే ఫ్యూయల్ ఇస్తారో మీకు బీపీసీఎల్ ఎంత డిస్టెన్స్ లో ఉంది, మీరు అక్కడ ఒకసారి దీన్ని అప్లికేషన్ డౌన్లోడ్ చేసి మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూడండి. మీకు నచ్చితే కంటిన్యూ చేస్తారు, లేదంటే మానేస్తారు. డబ్బులు ఏం పెట్టలేదు కదా, మీరు కూడా ఏం అడగట్లేదు. సింపుల్ గా అప్లికేషన్ డౌన్లోడ్ చేసి దాని ప్రాసెస్ ని కంప్లీట్ చేసి వాలెట్ యాక్టివేట్ చేసి మీరు స్టార్ట్ చేసేయాలి. ఆ స్టార్ట్ చేయడం టైంలోనే అతను కొంచెం నేర్పించాలా, మీకు ఎంతవరకు తెలుసు మీరు చెప్పండి, లేదా అతను డైరెక్ట్ గా మీటింగ్ లో తీసుకోండి. సో ఇది యాక్చువల్ గా ఈ సిస్టమ్ ద్వారా చూడండి. ఇది అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే 10 levels ఆఫ్ అర్నింగ్ ఇక్కడ వస్తుంది.
ఇది చాలా గ్రేట్. ఇది చాలా చిన్న విషయం కాదు. మనకి CUG లో 5 లెవెల్స్ వరకు ఇస్తుంది, ఇక్కడ మాత్రం మనం 10 లెవెల్స్ వరకు ఇక్కడి నుంచి అర్నింగ్ తీసుకోవచ్చు. సో ఈ అర్నింగ్ ఈ ఐదుగురు చెప్పిన చేస్తే 25 అవుతారు, అలాగే 125 అవుతారు, అలాగే 625, అలాగే ఇక్కడ ఈ లెవెల్లో ఎంతమంది అవుతారు, వాళ్ళు 3000 చెప్పిన పర్ మంత్ స్పెండ్ చేసినా కూడా ఇట్స్ మోర్ దెన్ ల్యాక్స్ అయిపోతుంది. నేను ఆ క్యాల్కులేషన్ లో వెళ్ళట్లేదు, ఎందుకంటే అవన్నీ చెప్తే అనిపిస్తుంది ఏంటంటే ఏదో మనం గొప్పగా చెప్పుకున్నట్టుగా ఉంటుంది. అంత అవసరం లేదు. సింపుల్ గా ఆలోచించండి. మన CUG లోనే ఎవరు ఏం ప్రొడక్ట్ కొన్నా, ఏ సర్వీస్ తీసుకున్నా, ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసినా, ఏది చేసినా ఆ CUG లో కూడా ఒక 5,000 మంది ఉన్నారనుకోండి. ఆ 5,000 మంది నేను 10 రూపాయలు చెప్పట్లేదు, రూపాయి చెప్పిన ఇచ్చినా కూడా 5,000 వస్తుంది. ఆ 5,000 మంది ఇక్కడ ఫ్యూయల్ కొన్నా, వీళ్ళు కూడా రూపాయి చెప్పిన ఇచ్చినా ఇక్కడి నుంచి కూడా ఒక 5,000 వస్తాయి, అంటే టోటల్ 10,000. ఇప్పుడు ఎవరు ఏ ఫ్యామిలీలో అయినా సరే, ఆనెస్ట్ గా నేను చెప్తున్నాను, నేను కూడా ఫ్యామిలీ మ్యాన్ ఉండాలా. ఇప్పుడు నేను సింగిల్ అయిపోయాను, కానీ నేను నా 71 ఇయర్స్ ఏజ్ రన్నింగ్, నేను నా లైఫ్ నుంచి గడిపాను కదా, నాకు తెలుసు ఒక 10,000 రూపీస్ కూడా ఒక ఫ్యామిలీలో ఎక్స్ట్రా వచ్చినట్టుగా అయితే ఆ ఫ్యామిలీకి ఎంత సపోర్ట్ అవుతుంది. ప్రెసెంట్లీ సిచ్యువేషన్, ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్న సిచ్యువేషన్ లో ఇట్స్ ఎ గ్రేట్ అనుకోవడం. అదే కానీ రేపు పొద్దున్న మీరు ఇంకొంచెం యాక్టివ్ గా దాంట్లో ఇన్వాల్వ్మెంట్ పెట్టారనుకోండి, మేబీ 20 అవ్వచ్చు, అది 50కి వెళ్ళిపోవచ్చు, 1 lakh వరకు వెళ్ళిపోవచ్చు. దట్ డిపెండ్స్. సో మీరెంత దీని గురించి సర్వీస్ కూడా ఇవ్వాలా, లేదని కాదు. సర్వీస్ అంటే మనకి బయటికి వెళ్ళి నడిచి వెళ్ళి మోసుకెళ్ళి ఏం దేబెట్టవసరం, ఓవర్ ఫోన్ సర్వీస్, ఓన్లీ ఓవర్ ఫోన్. మీ టీంని మీరు ఫస్ట్ లెవెల్ 10 మందిని మీరు కంట్రోల్ చేసుకోవాలి, అంటే వాళ్ళని గైడ్ చేయాలి. మీరు ఏం చేస్తుండ్రు, మీకు ఏమైనా ఇబ్బంది అవుతుంది లేదా, మీరు 10 మందికి మీరు గైడ్ చేయండి. అంటే ప్రతి మనిషి తన సొంత 10 మందికి ఒకళ్ళు గైడ్ చేసుకుని వెళ్ళిపోతే అందరికీ హ్యాపీగా అందరు ఇక్కడి నుంచి ఒక మంచి అర్నింగ్ చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా ఎవరైనా చేద్దాం అనుకున్నారో, అతను ఒక 50 మందిని డౌన్లోడ్ చేసుకున్నారు అనుకోండి, 50 మందిని రిఫర్ చేశారు అనుకోండి, అతను పెద్ద అటెంప్ట్ ఉంది, అతను ఆ వర్క్ చేసుకోగలుగుతారు. ఆ కెపాసిటీ ఉన్న డిఫరెంట్ పర్సన్ అవన్నీ కూడా ఉంటారు, ఆల్రెడీ ఉంది. ఇలా కూడా నేను విన్నాను, ఈ నార్త్ లోనే ఎక్కడో 400 మంది ప్లస్ లో జాయిన్ చేయించారు ఫస్ట్ లెవెల్, ఇలాంటి బజార్ కూడా ఉన్నారు. రాబోయే రోజుల్లో వాళ్ళ విషయంలో కూడా మేము ఈ మీటింగ్ లోనే ఉంటాం. వాళ్ళు మొన్న జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ చేసి ఈ రోజు ఇంత పెద్ద టీము, ఇంత అర్నింగ్, ఇవన్నీ మనం వింటాం. లేదని కాదు, ఎందుకంటే సిస్టమ్ ఇస్ దేర్. ఈ రోజు 10 రూపాయలు వస్తుంది, రేపు 100 రూపాయలు రావాలంటే వస్తుంది, 1000 రూపాయలు రావాలంటే వస్తుంది. ఎందుకంటే సిస్టమ్ ఇస్ క్యాల్కులేషన్. ఇది ఇక్కడ నేను చెప్తే అది వచ్చేయడం కాదు. మీ సిస్టమ్ మీ టీం ద్వారాగా మీరు ఎంత వర్క్ చేయించగలుగుతారో, వాళ్ళు ఎంత ట్రాన్సాక్షన్ చేస్తారో, ఆ ట్రాన్సాక్షన్ చేస్తే కమిషన్ వస్తుంది. దట్ ఈస్ గ్యారెంటీ. ఇందులో డౌట్ పడవలసిన అవసరం ఏం లేదు. సో ఇది ఫ్యూయల్ సిస్టమ్ లో నేను షార్ట్ కట్ లోనే చెప్పాను, కానీ మీ అందరికీ ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తాను. చూడండి, అంత కాంప్లికేసీ మనకి క్యాల్కులేషన్ వెళ్ళవలసిన అవసరం నాకైతే లేదు. నేను నా క్యాల్కులేటర్ ఆన్ చేయలేదు. సో నేను చెప్పడం విషయం ఏంటంటే, మనం సింపుల్ గా ఒకటే ఆలోచించాలంటే, ఈ సిస్టమ్ ద్వారాగా మనకి కమిషన్ వస్తుంది. సో గ్యారెంటీడ్ గా ఎప్పుడైతే వస్తుందో, మనం విదౌట్ ఎనీ హెజిటేషన్ మన వాళ్ళకి మనం చెప్పుకొని వెళ్ళిపోవడం. ఎవరు చేస్తారో లేదో దట్ ఈస్ దేర్ డిసిషన్. మనం అతనికి చెప్పను, అతను తీసుకుంటారో లేదో అవన్నీ కన్ఫ్యూషన్ మనకు అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజు మీరు చెప్పారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న విషయం ఇక్కడ ఇంటరప్ట్ చేస్తాను. ఈ రోజు నేను ఎవరికో చెప్పారు అనుకోండి, నా మంచి క్లోజే, అతను మంచి పరిచయం ఉంది, కానీ అతను ఏదో కారణం చేసి తీసుకోలేదు, నచ్చలేదు, లేకపోతే సరిగ్గా అతను బుర్రకి ఎక్కలేదు, ఏదో కారణం అవ్వచ్చు, అతను తీసుకోలేదు. కొన్నాళ్ళు పోయిన తర్వాత అతనే మీకు ఫోన్ చేస్తారు. ఎందుకంటే ఈ మధ్య అతనికి ఇంకెవరో చెప్పేశారు మొబైల్ పే విషయం. అతనికి కొంచెం తక్కువ పరిచయం ఉన్న వాళ్ళు ఎవరో ఉండొచ్చు, అతను చెప్తారు. అతను చెప్తే అప్పుడు అనుకుంటా, మొన్న రవి గారు నాకు ఇది చెప్పారు, ఇవాళ చూస్తే ఇతను చెప్తున్నారు, రేపు ఇంకో అతను చెప్తారు. అయితే ఈ 2-3 చెప్తున్న వెంటనే అతను ఏడు చేస్తే అతను అప్పుడు మైండ్ లో క్లిక్ అవుతుంది. ఈ విషయం నాకు రవి గారు నాకు ఫస్ట్ చెప్పారు, అతనితో నాకు మంచి పరిచయం ఉంది, సరే ఇంకా నాకు ఫోన్ చేయాల్సింది అతనే నాకు ఫోన్ చేస్తారు. అది మొన్న ఏదో మీరు చెప్తుంటే ఆ విషయం ఏడుదో అని చెప్పండి. ఎందుకంటే పక్క నుంచి ఇంకో 2-3 చెప్పేశారు కదా, తిరిగి అతనే మీ దగ్గరికి వస్తారు. అంటే రావడం ముఖ్యం కాదు, అతనికి అప్పుడు ఆ విషయంలో లైట్ వెలుగుతుంది. అతను అంటారు, రవి గారు మీరు ఏంటి చెప్తున్నారు సార్, క్లియర్ గా చెప్పండి. అప్పుడు అతను మనసారా వినడం కాదు, ఆ రోజు అతను జాయిన్ కూడా అవుతుంది. సో ఈ విధంగా అందుకే మనం ఫస్ట్ ఏంటంటే, దీన్ని ఎవరు చేస్తారో లేదో ఆ క్యాల్కులేషన్ మనం చేయకూడదు, అతని అభిప్రాయం మనం తీసుకోకూడదు. మనం చెప్పడం మన బాధ్యత, మనం చెప్పుకెళ్ళిపోవడం. రేపు పొద్దున్న ఎప్పుడైతే అతను తిరిగి వస్తారో, అతను అంటారు, నేను ఆ రోజు మీ మాట అర్థం చేసుకోలేకపోయింది, లేకపోతే ఈ పాటకి ఎప్పుడో నేను జాయిన్ అయ్యి ఇంకా చాలా మంది నాకు ఇప్పుడు చెప్పిన వాళ్ళకి నేను జాయిన్ చేయించున్నాను అతనే ఫీల్ అవుతారు. సో ఆ రోజు కూడా వస్తాయి, అవి కూడా మనం వింటాం. కానీ మనకు కొంచెం ఓపిక పెట్టుకొని పాత వాళ్ళు ఎవరైతే ఉన్నాం
స్టార్టింగ్ నుంచి మన వర్క్ లో ఉన్నాం కాబట్టి మనకు కొంచెం ఓపిక పెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే వీఆర్ ద స్టార్టర్. అందులో కంపెనీ ఏంటంటే మన 75% డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. సో వీఆర్ ద యూజర్ ఆఫ్ దిస్ కంపెనీ ఆర్ ద మాక్సిమం పర్సెంటేజ్ ఆఫ్ షేర్ హోల్డర్. కంపెనీకి వచ్చిన రూపాయలు 75% బడ్జెట్ అంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, 25% కంపెనీ ఉంచుకుంటుంది. సో ఇట్స్ ఎ గ్రేట్. ఇది చాలా చిన్న విషయం ఏం కాదు. అంత పెద్ద షేర్ హోల్డర్ ఇచ్చేసి ఈ రోజుల్లో బిజినెస్ లో ఎక్కడా లేదు. అందులో ఇప్పుడు ఏంటంటే ఫ్రాంచైజీ టైప్ ఇవన్నీ బోల్డ్ వచ్చేసాయి. అక్కడ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఈ రోజు ఒక చిన్న విషయం చెప్తాను, మీరు ఏమనుకోకండి. ఈ ఫ్యూయల్ సిస్టమే కానీ ఏమైనా అమౌంట్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవాలన్నా కూడా చాలా మంది తీసుకుంటారు. ఎందుకంటే అందరికీ తెలిసిన ఇక్కడ నుంచి ఒక మంచి ఎర్నింగ్ వస్తుంది. కానీ ఇది మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ దొరికింది, అంతే. దీని వాల్యూ మనకు అర్థం అవ్వట్లేదు. కానీ రేపు పొద్దున మనకు అర్థం అవుతుంది, అవదని కాదు. ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మంచి ఎర్నింగ్ కనిపించడం మొదలవుతుందో అక్కడి నుంచి, ఎందుకంటే ఇది మొన్న వచ్చింది. జస్ట్ ఇప్పుడు మనం ఇది వారం 10 రోజులు బట్టి మనం చెప్పుకుని వెళ్తున్నాం. సో ఇది రావడం కూడా తక్కువ రోజులు అయింది. కానీ ఇన్ ద లాంగ్ రన్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి ఒక మంచి ఎర్నింగ్ రావడం మొదలవుతుందో, అందరికి కనిపించడం మొదలవుతుందో, అప్పుడు మనకు దీని వాల్యూ తెలుస్తుంది. కానీ ఇప్పుడు కూడా మనకు తెలిసిన వాళ్ళకి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, మీరు అందరు దీన్ని మీ టీం వాళ్ళకి, మీ పరిచయం వాళ్ళకి అందరికీ చెప్పుకోండి, అందరికీ ఎడ్యుకేట్ చేయండి, సిస్టంలో తెలుసుకొని దీన్ని ఉపయోగించుకోండి. మీరు బెనిఫిట్ అవుతారు, మీకు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు బెనిఫిట్ అవుతారు. సో మనం ఏంటంటే వైస్ వర్సా, ఒకరు బెనిఫిట్ ఆలోచించుకొని ముందుకెళ్ళాం. మనం 10 మంది దించేసాం, వాళ్ళేమో జాయిన్ చేయిస్తాం, వాళ్ళు వర్క్ చేస్తే నాకు బెనిఫిట్ వస్తుంది. నాట్ లైక్ దాట్. ఇందులో ఫీల్ అవ్వాలంటే నేను ఎవరినైతే పిలుస్తున్నాను ఇందులో అతనికి సేవింగ్ చేయిస్తాను, అట్ ద సేమ్ టైం అతనికి అర్నింగ్ అవసరం ఉంది, అతని ఫ్యామిలీ పరంగా అతనికి అవసరం ఉంది, మీకు తెలిసింది బాగా. సో అందుకే మీరు అతనికి చెప్తారు, మీకు సైడ్ ఇన్కమ్ ఒక అర్నింగ్ అవసరం ఉంది, సో నీ గురించి ఇది బాగుంటుంది, నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో దిస్ ఈస్ ద ప్రాసెస్. ఈ విధంగా మనం ముందుకు వెళ్తే మనం ఇక్కడ నుంచి డెఫినెట్ గా సక్సెస్ అవుతాం, అందులో మాత్రం డౌట్ లేదు. సో ఈ రోజు నేను ఇక్కడతోనే క్లోజ్ చేస్తాను, ఇంకెక్కువ టైం తీసుకోకుండా. నెక్స్ట్ మీటింగ్ మనకి బెంగాలీలో ఉంటుంది. ఎవరైనా మీకు బెంగాలీలో తెలిసిన వాళ్ళు ఉన్నట్టుగా అయితే మనం అక్కడ, మీరు అక్కడ ఈ మీటింగ్ వాళ్ళకి ఐడి పంపించేసి రికమెండ్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఈ మీటింగ్ లో ఈ రోజు ఫస్ట్ టైం ఎవరైనా వచ్చినట్టుగా అయితే ప్లీజ్ 100 చేయండి సార్. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చారు అలాగే ఎవరైనా ఉన్నట్టుగా అయితే ప్లీజ్ 100 చేయండి. మిస్టర్ కుమార్, మీకు అన్మ్యూట్ చేస్తున్నాను సార్, మీరు ఒకసారి మీ పరిచయం ఇచ్చి మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, మీకు అన్మ్యూట్ చేశాను. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, పెట్రోల్ ఫ్యూయల్ లో చాలా మంచి ప్లాన్ బాగుంది సార్. చిన్న డౌట్ ఏంటంటే అడ్వైజరీ అక్కడ ఉంది కదా సార్, అడ్వైజరీ ఇన్కమ్ అని, దాని గురించి ఒకసారి చెప్తారా? ఒక ఫ్యూయల్ లో అడ్వైజరీ తీసుకుంటే ఏంటి బెనిఫిట్ అనేది? అడ్వైజర్ తీసుకుంటే చాలా బెనిఫిట్స్ సార్. మీరు యాజ్ ఏ అడ్వైజర్ ఉంటే దాంట్లో ఒక వేరే పర్సెంటేజ్ మీకు 5% చెప్పిన కమిషన్ వస్తూనే ఉంటుంది మీ గ్రూప్ నుంచి, మీ సియూజీ కాకుండా. యూజీ కాకుండా అదొక సియూజీ కాకుండా అక్కడ అడ్వైజర్ కి మీకు 1000 రూపీస్ పే చేయాలి. ఓకే సార్. ఓన్లీ 1000 రూపీస్ పే చేసి మీరు అడ్వైజర్షిప్ తీసుకోవచ్చు. మీరు చెప్తే నంబరు, ఈ 1000 రూపీస్ ఇస్ నథింగ్. అడ్వైజర్ కి ఇన్ ఫ్యూచర్ రాబోయే రోజుల్లో మీరు చూస్తారు, మీకు మన ఈ సర్వీసెస్ అన్ని ఓపెన్ అయిపోతే అడ్వైజర్ ఇన్కమ్ చాలా హ్యూజ్ ఇన్కమ్ అయిపోతుంది. అంటే ఒక ఫ్రాంచైజీ కంటే తక్కువ ఉండదు. అడ్వైజర్ విల్ బి ద మోర్ అడ్వాంటేజ్ పర్సన్ ఉంటారు రాబోయే రోజుల్లో. చాలా హై ఎర్నింగ్ వస్తుంది. ఓకే, అదే సార్, ఫ్యూయల్ లో ఎక్కువ చూపిస్తుంది అనమాట, 0.05%. అంతేకాకుండా మీ ప్రొడక్ట్ లో కూడా వస్తుంది. ఎఫ్ఎస్సి మోడల్ ద్వారా అది అడ్వైజర్ ఎక్కడ ఎఫ్ఎస్సి మోడల్లో ఇంక్లూడ్ అవుతారు. మీరు డిస్ట్రిక్ట్ లో మీకు మీ టీం నుంచి ఎవరు ఎక్కడ యూజ్ చేసినా కూడా అక్కడి నుంచి మీకు అన్లిమిటెడ్ లెవెల్ నుంచి కమిషన్ వస్తుంది. దట్ ఈస్ గ్రేట్. ఇక్కడ ఫ్యూయల్ నుంచి వస్తుంది, అక్కడ మీ సియూజీ నుంచి వస్తుంది, అక్కడ అడ్వైజర్ కమిషన్ వస్తుంది. సో అడ్వైజర్ చాలా హైలీ అర్నింగ్ చేస్తారు రాబోయే రోజుల్లో. కానీ ప్రాసెస్ అంతా రాలేదు కాబట్టి ఇప్పుడు మీకు చిన్నగా కనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి మీకు అవకాశం ఉన్నట్టుగా చూడండి. 1000 రూపీస్ ఇస్ నథింగ్. మీరు ఏమనుకోకండి, అంటే రూపాయి కూడా వాల్యూ ఉంది. కానీ నేను అంటున్నా ఈ అడ్వైజర్షిప్ తీసుకోవడం గురించి, అది రాబోయే రోజుల్లో అక్కడి నుంచి హై అర్నింగ్ చూసేసి జనాలు ఇలా టైప్ కూడా వస్తుంది. అది 1,00,000 రూపాయల్లో దొరుకుతూ కూడా బాగుంది, నేను తీసుకుందని అంటారు, అప్పు చేసిన తీసుకుంటాను అంటాను. కానీ ఈ రోజు దానికి వాల్యూ లేదు, ఎందుకంటే 1000 రూపాయలు అంటున్నాం అని దానికి వాల్యూ అనిపించండి. కానీ ఈ రోజు చూడండి మన కార్డు గురించి, సారీ మీ మాట వచ్చే సరే. సో థ్యాంక్ యూ కుమార్ గారు, మీరు హ్యాండిల్స్ చేసి వచ్చారు. నెక్స్ట్ మిస్టర్ కిషోర్ గారు, మీకు అన్మ్యూట్ చేస్తుంది, మీరు మాట్లాడవచ్చు.